తెర మీద దృశ్యాలు చూస్తూ ఉంటే మనసున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రసాద్ ఉండే గతుక్కుమనిపోయింది. ఇది ఒక సినిమా కాదు, ఒక అద్భుతమైన డైరెక్టర్ అద్భుతంగా చేసిన సినిమాయే ఇప్పుడు నువ్వు చూసి ఉండొచ్చు. కానీ మనసున్న మనిషివైతే ఆలోచించు, నిజంగా దేవాది దేవుడు శరీరధారి ఈ లోకానికి వచ్చి చేసిన పడిన శ్రమల ఫలితం అది. ఈరోజు మనసున్న మనిషిగా ఆలోచిస్తే నీకు దేవుడు ఏం త్యాగం చేశాడన్నది అర్థమవుతుంది. వినండి, దేవుని పేరు పెట్టుకుని దేవుని నమ్మి కూడా మనలో చాలా మంది లోకంలో కొన్ని సరదాలను కోల్పోతున్నామనో, లోకంలో కొన్ని విషయాలను మనం చేయలేకపోతున్నామో అనో, అందరిలాగా స్వేచ్ఛగా ఉండలేకపోతున్నామనో, అందులోనే సరదా ఉంది, అందులోనే జీవితం ఉంది, క్రైస్తవుడిగా జీవించడం వల్ల ఏంటి ప్రయోజనం అని నువ్వు నేను అనుకుని సరైన విశ్వాసులుగా నమ్మకంగా ఉండలేకపోతున్నాం. తెలియని వారు సరే, తెలిసిన వారు కూడా నమ్మకంగా ఉండలేక, వ్యసనాలను విడిచిపెట్టలేక, జీవితాన్ని పరిశుద్ధంగా మార్చుకోలేక, పేరుకు మాత్రం పరిశుద్ధుడైన దేవుడి పేరు పెట్టుకుంటున్నాం కానీ జీవితాన్ని దేవునికి ఇవ్వలేకపోయినా అతి దౌర్భాగ్యం మనందరిలోనూ ఉంది. కానీ దేవుడు నీ కోసం ఎలాంటి ఘోరమైన కష్టాలు పడ్డాడో చూడండి. మన కోసం ఎవరైనా ఒక మాట పడడానికి ఇష్టపడని రోజులు కదా. మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడిని విడిచిపెట్టి మనం ఎలా తిరగగలుగుతున్నాం? దృశ్యాన్నే చూడలేకపోతే నిజంగా అది నీ కోసమే చేసిన త్యాగమే అని దేవుడు అంటే ఎందుకు పట్టించుకోలేకపోతున్నాం? దయచేసి ఈ 2026 సంవత్సరంలో అడుగు పెడుతున్న మీ అందరితోనూ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పటి వరకు నేను కానీ నువ్వు కానీ ఎలా జీవించామో దేవుడు అంటా ఉన్నాడు, నువ్వు ఎలా జీవించినా పర్వాలేదు, కానీ ఇదిగో నేను నీకోసం ఇన్ని శ్రమలు పడ్డాను కాబట్టి నువ్వు ఈ సంవత్సరం నుంచి ఖచ్చితంగా నిజంగా మారి తీరాలి అని దేవుడు నిన్ను మరి మనవి చేస్తున్నాడనే అనుకో. ఎందుకనంటే మన దేవుడు మన దగ్గరికి వచ్చి మనల్ని రక్షించడానికి వెతికి వచ్చిన దేవుడు. లోకంలో ఉన్నప్పుడైతే మనం ఎక్కడికో పరిగెట్టేవాళ్ళం, కానీ ఇప్పుడు దేవుడు మనకు దగ్గరికే వచ్చి ఈ సువార్త నీ చెవికి వినిపిస్తున్నాడంటే కారణం ఏంటంటే ఈ 2026 సంవత్సరంలో నువ్వు నూతనంగా దేవుని దగ్గరికి సిద్ధపడాలి. దేవుని దగ్గరికి వస్తే ఏమవుతుంది? మనసులు మారుతాయండి, మనసు మారుతుంది. నీ పాత మనసు ఏదైతే ఉందో అది పోతుంది, మనసులు మారుతాయి. మీ ఇంటి మనుషులు అందరూ దేవుణ్ణి అంగీకరిస్తే, ఆయన మాటలు వింటే మనుషులందరూ కూడా మారు మనసు పొందుతారు. యేసుని తెలియని వారు మారిన నిన్ను చూస్తే యేసుని కలిగి ఉన్నవారు అవుతారు. యేసంటే ఏంటి? రక్షకుడు కదా, రక్షకుడిని కలిగి ఉన్నవాడు వారు అవుతారు. రక్షకుడిని కలిగి లేకపోతే ఏమవుతాం? దేవుని త్యాగం అర్థం చేసుకోలేకపోవటమే పాపం కదా. పాపము మరి నరకానికి నడిపిస్తుంది. కాబట్టి యేసుని కలిగి లేకపోతే మనందరం నరకానికి వెళతాం. కాబట్టి జీవిత విధానం మారిపోవాలి అని అంటే, మనం ఇంకా గొప్పగా ఆశీర్వదింపబడాలి అని అంటే మరి మన కొరకు ప్రాణం పెట్టిన దేవుణ్ణి అంగీకరించాలి.
దేవుని యొక్క త్యాగాన్ని తేలికపాటిగా తీసిన ప్రతి మానవుడు పాపం చేస్తున్నట్టే. ఇది బైబిల్ చెప్పిందా? అలా చెప్పడానికి నీకు అధికారం ఉందా అనంటే అవును, బైబిల్ చెప్పింది. బైబిల్ చెప్పింది దేవుని మాట. దేవుని విధానానికి, పరిశుద్ధుడైన దేవుని విధానానికి వ్యతిరేకంగా ఏ వ్యక్తి అయితే నడుస్తాడో ఆ వ్యక్తి దేవునికి విరోధంగా పాపం చేసిన వాడు అవుతాడు. కాబట్టి అటువంటి దేవుణ్ణి అంగీకరించి నువ్వు నా కోసం ఇంత త్యాగం చేసావా అని మనసు పెట్టి ఆలోచించగలిగినట్లయితే మన జీవిత విధానం మారిపోద్దండి. మనం పరిశుద్ధులం అవుతాం. పరిశుద్ధులైతే దేవుడు ఎలాగ దీవిస్తాడంటే, ఒకప్పుడు వ్యసన పరులం అయి ఉండవచ్చు, ఇప్పుడు వ్యసనాల నుండి దేవుణ్ణి నమ్మిన తర్వాత ఇప్పుడు మనం వ్యసనాల నుండి విడిపింపబడి వ్యసనాల్లో ఉన్న వారిని విడిపిస్తాం అన్నమాట. అంటే మనం మారా, ఇతరులను మారుస్తాం. ఎలాగా, ఏ విధంగా మారుస్తాము అని అంటే ఒక మంచి మార్గంలోనికి మారుస్తాం. అదండి క్రైస్తవం అంటే. మనలో ఎవరు క్రైస్తవులు, ఎవరు బాప్తిసం తీసుకున్నారో, ఎవరు దేవుణ్ణి అంగీకరిస్తున్నారో మనలాంటి వారిని చూసి దేవుణ్ణి కలిగి లేని వారు కూడా దేవుణ్ణి తెలుసుకుని వారి యొక్క జీవితాన్ని పరిశుద్ధంగా నడిపించుకుంటారండి. దేవుడు నిన్ను ఒక దూతగా నడిపించుకుంటాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. మరణానికి దగ్గరైన వారు, మరణించాల్సి వచ్చిన వారు కూడా ఆరోగ్యంగా బ్రతికున్నారు. ఇప్పుడు దేవుని మందిరంలో నేను 10 సంవత్సరాల నుంచి మీ మధ్య సేవ చేస్తా ఉన్నాను. 10 సంవత్సరాలలో చర్చిలో ఎన్నో సాక్ష్యాలను మేము కలిగి ఉన్నాం. చాలా మంది వ్యసనాలతో ఉన్నవారు విడిపించబడ్డారు. మరణానికి దగ్గరైన వారు ఇప్పుడు మా మధ్య ఉండి సజీవంగా ఉన్నారు, ఆరోగ్యంగా బ్రతికున్నారు, దేవుని పని చేస్తా ఉన్నారు, దేవుని కొరకే బ్రతికున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లక్షల ఖరీదైన తాయితులను ఆశ్రయించిన వారు ఒకప్పుడు. ఎందుకంటే వారి దగ్గర దేవుడు లేడు. ఇప్పుడు కూడా మనకు ఏదన్నా దురాత్మ పట్టింది అని అంటే మనము వేరు చోట్లకు పోవాలి. కానీ నువ్వు దేవుణ్ణి నమ్మిన వాడివైతే గనక నువ్వెవ్వరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు. యేసు నామమే నీ నోట ఉన్న ప్రార్థనే నీకు రక్షణ కవచం. కాబట్టి నీ నోటి ప్రార్థన చేత చేతి దయ్యములు విడిపించే శక్తిని దేవుడు మనకిస్తాడు. అలాంటి శక్తి కలిగిన వారుగా మారుస్తాడు. అలా మారిన వారు మందిరంలో చాలా మంది ఉన్నారండి. దేవునికి స్తోత్రం కలగాలి. దేవుని మాట విన్నారు. వాళ్ళు ఎందుకు అలా మారారంటే దేవుని మాట విన్నారు. దేవుని మాట వింటే జీవితం మారుతుంది. దేవుని మాట విన్నారు కాబట్టి జీవితాన్ని పవిత్రంగా మార్చుకున్నారు. వారు అలా మారడానికి గల కారణం ఏంటంటే, మరి నేను దేవుని పేరు పెట్టుకున్నాను, నేను దేవుడి రక్షణ తీసుకున్నాను అన్న దగ్గర వారు ఆగిపోలేదు. వాక్యం వెలుగులోనికి వచ్చారు, వాక్యాన్ని అంగీకరించారండి. దేవుని స్తోత్రం కలుగును. వాక్యం ఏం చేస్తుంది తెలుసా? వ్యసనం నుండి విడిపిస్తుంది, మూర్ఖత నుండి విడిపిస్తుంది, గర్వం నుండి విడిపిస్తుంది. ఇవి మనిషిలో ఉంటే ఏం జరుగుతుంది? వ్యసనము, మూర్ఖత, గర్వము మనిషిలో ఉంటే నరకానికి మార్గం తీస్తుంది. కనుక అవి కలిగి ఉన్న ప్రతి ఒక్కడు నరకానికి వెళ్ళక తప్పదు. ఇదెవరు చెప్పారు అని అంటే బైబిలే చెప్పింది. ఈ రోజు మీ మధ్యకు బైబిల్ చెప్పిన మాట తప్ప మా సొంత మాట ప్రకటించడానికి రాలేదు. ఎందుకంటే పరిశుద్ధుని వెలుగు లోనికి మనం వస్తే పాపం అంటే అసహ్యం కలుగుతుందండి. మనకి పాపం అంటే అసహ్యత, వ్యసనం అంటే అసహ్యత, చెడు అంటే అసహ్యత, చెడు మాట అంటే అసహ్యత కలుగుతుంది. అది అసహ్యత కలగటం లేదు, దాన్ని మనం మాట్లాడగలుగుతున్నాం, చేయగలుగుతున్నాం, చూడగలుగుతున్నాం అంటే గనక మనలో మరి దేవునికి వ్యతిరేకమైన లక్షణం ఉన్నట్టే. కాబట్టి మానవుడు దేవుని మాట ఎందుకు వినాలి అని ప్రశ్నించకుండా దేవునికి లొంగిపోతే మంచిది. లొంగడం అంటే ఏమండి? మన హృదయం దేవునికి ఇచ్చి, నాయన ఇక నుంచి నీ మాటల్లో నడుస్తాను. బైబిల్లో ఒక మాట ఉంది, వారు దేవుణ్ణి కలిగి ఉంటే ఎలా ఉంటుందో, వారు దేవుడు లేకుండా జీవిస్తే ఎలా ఉంటుందో నేను వారికి చూపిస్తాను అని దేవుడు మాట్లాడాడు. అంటే దేవుని కలిగి ఉంటే, దేవుడి మాట వింటే మనకి జవాబు ఏంటో తెలిసిన, దేవుడి మాట ఎందుకు వినాలని నువ్వు అంటావు. దేవుడు ఏమంటాడు చూడండి, వినకపోతే నష్టం ఏంటని నువ్వు అంటావు. దేవుడు చెప్తాడు ఏమవుతుంది అని దేవుడిని ప్రశ్నిస్తావు. వింటే జరిగే లాభం ఏంటని నువ్వు అంటావు. కానీ వీటన్నిటికీ సమాధానం నీకు తెలియాలి కదా, నాకు తెలియాలి, ప్రతి మానవుడు తెలుసుకోవాలి. ఏం జరుగుతుంది అంటే, ఇదిగో దేవుడు నేల మట్టి నుంచి నరుణ్ణి నిర్మించి దేవుడు మనకి ప్రాణం ఊదాడు కాబట్టి మనకి సృష్టికర్త అయ్యాడు. ఇదిగో ఈ భూమంతటిని ఆయనే సృష్టించాడు. మన నరాలను, మన రక్తాన్ని, మన యొక్క మాంసమును పెరుగు పేరబెట్టినట్టుగా పేరబెట్టాడంట దేవుడు. అంటే మన శరీరాన్ని నిర్మించిన వాడు దేవుడే అయ్యాడు కదా. అంటే ఈ నీ ఆకారానికి దేవుడే కదా కారణం, ఈ నీ రూపానికి దేవుడే కదా కారణం, నీ ఆరోగ్యానికి దేవుడే కదా కారణం. మరి అట్లయితే మనిషి దేవుడి మాటకు లొంగాలి కదా, దేవుడికి సాగిలపడి జీవించాలి కదా. కానీ మనిషి ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుని మీద కోపగిస్తున్నాడు. ఇదిగో నేను నచ్చినట్టుగా నన్ను ఎందుకు జీవించనివ్వు, నాకు ఇష్టమైనట్టుగా నేను ఎందుకు జీవించనివ్వు,
నా వయసు ఇది కదా, వయసును బట్టి నేను కొన్ని కార్యాలు చేయాలి కదా, వయసును బట్టి నేను కొన్ని కలిగి ఉండాలి కదా, వయసు బట్టి నేను కొన్ని చూడాలి కదా, చేయాలి కదా, అనుభవించాలి కదా అని అంటూ ఇదిగో దేవుడు పరిశుద్ధమైన మార్గంలో బోధిస్తున్నాడని చెప్పి దేవుని మీద కోపగించుకుంటున్నాడు మనిషి. ఫలితంగా మనశ్శాంతి లేక ఇదిగో చిరాగ్గా ఉంటాడు ఎప్పుడు కూడా. ఇదిగో ఎప్పుడు కూడా తప్పుడు మార్గంలో సంపాదించడానికి ప్రయత్నిస్తుంటాడు. ఎందుకనంటే తన జల్సాలకు కానీ తన ఇష్టారాజ్యానికి కానీ తన సరిపోదు. ఇదిగో మనిషిని బెదిరిస్తూ ఉంటాడు, డబ్బు సంపాదిస్తూ ఉంటాడు. ఇతరులను చంపుతూ ఉంటాడు, డబ్బు సంపాదిస్తూ ఉంటాడు. కోరింది చేయలేకపోతే తనను తానే చంపుకోవడానికి సిద్ధపడతాడు మనిషి. దేవుడు లేకుండా ఉంటే ఇదిగో ఇలా తయారవుతాడు, వ్యసన పరుడుగా తయారవుతాడు. ఇదిగో మందు తాగడం నేర్చుకుంటాడు, ఇదిగో పేకాట ఆడడం నేర్చుకుంటాడు, ఆ ఉచ్చులో ఇరుక్కుంటాడు. చూడండి, ఆ మనిషి ఆ చట్టంలో ఉన్నాడు, గొలిసేసి దానికి కట్టేశారు, ఇంకా అందులోంచి బయటికి రాలేడు. కాబట్టి అందులోంచి ఆ మనిషిని ఎవ్వరు విడిపించలేరండి, కానీ దేవుని మాట విడిపిస్తుంది. తత్ఫలితంగా మనశ్శాంతి లేక నెత్తిని చేతులు వేసుకొని కూర్చుంటాడు. ఇక పరిష్కారం దొరకకపోతే తనంతట తానే ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడతాడు. కాబట్టి దేవుని వాక్యం ఎట్లా చెప్తుంది, నరుల చెడుతనము భూమి మీద గొప్పది, వారి హృదయ తలంపులు ఊహ అంతా కూడా ఎల్లప్పుడూ చెడ్డది అని యెహోవా చూచి తాను భూమి మీద నరులను ఎందుకు చేశానురా బాబు, వీళ్ళని ఎందుకు పుట్టించాను అని ఆయన హృదయంలో ఆయనే నొచ్చుకునే పరిస్థితికి మనిషి దేవుడిని తీసుకొచ్చాడన్నమాట. దేవుడు తాను చేసిన వస్తువుని బట్టి తానే విసుక్కుంటున్నాడంటే మనం ఎంత గొప్పవారం అయిపోయామో చూడండి. అందుకనే దేవుడు అంటున్నాడు, ఇదిగో నేనే జీవవాయువు గల సమస్త శరీరంలో భూమి కింద ఉండకుండా నాశనం చేసేస్తాను అని ఒకసారి దేవుడు అనుకుని వాటన్నిటిని భూమి మీద నుంచి తీసేద్దామని చెప్పి ఆలోచించి ఈ భూమి మీదకు ఒక ప్రళయాన్ని రప్పించాడంట. అప్పుడు అదిగో ఆ భూమి మీదకు నీళ్ళు వచ్చి మొత్తము భూమి అంతటిని నింపేశాయి. మనుషులందరూ అందులో మునిగిపోయారు, చనిపోయారు. అందులో మధ్యలో ఉన్న వాడలో మాత్రం ఒకే ఒక్క కుటుంబం ఉంది, దేవుణ్ణి నమ్మిన కుటుంబం ఉంది. అయితే అప్పుడు జరిగిన సంగతి కదా అని మనందరం అనుకుంటున్నాం, కానీ రానున్న రోజుల్లో ఇదే జరగబోతుంది. అయితే ఇప్పుడు నీళ్లతో కాదు, దేవుడు అగ్నితో భూమి మీదకి రాబోతున్నాడు. మొన్న అనగా గతంలో దేవుడు భూమి మీదకి రక్షించడానికి వచ్చాడు అనుకున్నాం, కానీ ఈరోజు తనను నమ్మిన వారిని తీసుకెళ్ళటానికి వస్తాడు. వెళ్ళిన తర్వాత మనందరం నమ్మి ఉన్నాం అనుకోండి, దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత మిగిలిన వారి మీద అగ్ని గంధకాలు కురిపించడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ధనంతో ప్రతిదీ చేయగలమండి, అందుకని ప్రాణమును కొనాలని ఆశిస్తే అవుతుందా? ప్రాణమును కొనలేము. ఆయుష్ దేవుని చేతిలో ఉండిపోయింది. కాబట్టి మనందరం దేవుని మాట వింటే, దేవుని మాట చొప్పున నడుచుకుంటే దేవుడు మనకు దీర్ఘాయుషును ఇవ్వగలడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనిషి తనకున్న ధన ఆశను బట్టి దేవుని లెక్క లేకుండా జీవించకూడదు. ప్రాణం రాకడా ప్రాణం పోకడా దేవుని చేతిలోనే ఉన్నాయండి. కాబట్టి మనిషి చేయలేని పని దేవుడు చేస్తాడు కనుక, దేవుని వాక్యం చేస్తుంది కనుక దేవుని దగ్గర మనము సాగిలపడి ఉండటం మంచిది. ఇక నుండి పాపం చేయకుండా మనం నిర్ణయించుకుంటే దేవుడు ఈ సంవత్సరం మనందరికీ రక్షణ భాగ్యాన్ని ఇవ్వగలడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఆయన మాట విన్న వారిని ఆయన వాక్యంలోనికి నడిపిస్తాడు. మనస్సు మారుస్తాడు, ప్రవర్తన మారుస్తాడు. మన మనస్సు ప్రవర్తన మారుతాయండి. ఆ మారడమే మారు మనసు అండి. అంతేగాని మన మనసు మార్చుకుని ఏదో మతంలో దిగిపోవడం కాదండి. మన పాత విధానాన్ని వదులుకుంటాం, కొత్త మనసుతో పరిశుద్ధమైన మనసుతో ఉంటాం. ఆ మారడమే క్రైస్తవ్యం అని దేవుని మాట చెప్తుందండి. దేవుని స్తోత్రం కలుగును గాక. లేదు, పాపాన్ని కలిగే ఉన్నాం అనుకోండి, కుదురైన దేవుణ్ణి మానవుడు ఎన్నటికీ చెప్పాడు. మానవుడికి దేవునికి మధ్య చాలా అగాధం ఉంది. చూడండి, మధ్యలో చదువుకున్న వారు చదవచ్చు, సిన్ సెపరేట్స్ మ్యాన్ ఫ్రమ్ గాడ్. దేవుని నుంచి మానవుని దూరం చేసేది మధ్యలో పాపం. పాపం ఏమో అనుకోవద్దు, పాపం అంటే సృష్టికర్త అయిన దేవుణ్ణి నమ్మకపోవటం, మనుషుల కొరకు ప్రాణం పెట్టిన దేవుణ్ణి అంగీకరించకపోవటమే పాపం అండి, ఇంకేం కాదు. రైట్, వినండి. అదిగో అందుకోసమే దేవుడు మొదట చూశారు కదా మీరు, మీ హృదయం చలించిపోయిన శ్రమలు, ఇదిగో రక్తసిక్తమైన ఆయన దేహంతో మనందరి కొరకు రక్తము కార్చి సిలువను వేలాడి మనందరి తరపున, ప్రపంచం అందరి పాపముల తరపున ఆయనే దోషి అయి, మనం వీపుతో చేసిన పాపములు, పాదములతో చేసిన పాపములు, చేతులతో చేసిన పాపములు, తలంపులతో చేసిన పాపాలకు ఆయనే ఆ సిలువ మీద మరణించి సిలువను నీకు నాకు వారధిగా వేశాడు. కనుక ఎవరైతే దేవుణ్ణి అంగీకరిస్తారో ఇదిగో ఆ సిలువ మార్గము గుండా దేవుణ్ణి చేరుకోవచ్చు. దేవుడు చెప్పాడు బైబిల్లో, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప మరెవ్వరూ పరలోకానికి చేరరు అని దేవుడు తెలియజేశాడు. కనుక ఇదిగో ఆయనే మార్గం అండి. ఆయన ద్వారా తప్ప అగాధం పూడ్చేవాడు ఎవరు లేరు.
అగాధం అనగా పెద్ద లోయ. గుంటను పూడ్చొచ్చు, నుయ్యను పూడ్చొచ్చు, కానీ అగాధాన్ని పూడ్చలేదు. పాపం అనేది పెద్ద అగాధం. అది హృదయంలోంచి పోకపోతే నువ్వు పరలోకం చేరలేవు. దేవుణ్ణి హృదయంలో చేర్చుకున్నావు అనుకోండి, పరలోకం చేరగలవు. దయచేసి వినండి. నాకు తెలిసి మీరందరూ 10 సంవత్సరాల నుంచి చంద్రరావు గారు నేను మీ మధ్య తిరుగుతూ వచ్చి వెళ్తూ ఉన్నాం. మీలో చాలామంది దేవుణ్ణి అంగీకరించామని ఉంటూ ఇంకా లోకంలో కొన్ని పరిస్థితులను, కొన్ని అలవాట్లను కలిగి ఉన్నారు. దయచేసి 2 చేతులు ఎత్తి మీ కుటుంబంలో ఒక వ్యక్తిగా మిమ్మల్ని అందరినీ మనవి చేస్తున్నాను. దయచేసి అటువంటి పాప జీవితంలో ఉండద్దు ఇంకా. ఎందుకనంటే దేవుడు పరిశుద్ధుడు. శుద్ధంగా మారండి. మీరు ఇక్కడికి వెళ్తున్న వారు అయినప్పటికీ కూడా నేను ఈ క్రిస్మస్ సందర్భంగా మీ అందరికీ చెప్పడానికి ఇదిగో ఆత్మీయ ప్రార్థన గోపుర సంఘం అంతా ఈరోజు వచ్చి మీ అందరి కోసం మీ మధ్య కూర్చొని మీకు సువార్త ప్రకటిస్తుంది. ఎందుకంటే దేవుని పేరు పెట్టుకుని అస్సలు దేవునికి దూరంగా ఉండద్దు. దేవుని పేరు పెట్టుకుని అస్సలు లోకంలో లాగా ఉండద్దు. లోకంలో వ్యక్తికి నీకు తేడా కనిపించా. పరిశుద్ధుడైన దేవుడు అతడు దైవమనే దైవాలలోకెల్లా ఏకైక దేవుడిగా నిలబడ్డవాడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు. ఎందుకనంటే తన వలే ప్రాణం పెట్టిన వాడు ఈ లోకంలో ఎవరు, తన వలే దేహాన్ని రక్తసిక్తం చేసుకున్న దేవుడు ఎవరు. సర్వ పాప పరిహారార్థం రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మైన పుణ్యదానం బలియాగం. ఆ శ్లోకాన్ని నెరవేర్చడానికి వచ్చిన ఏకైక దేవుడు ఆ దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనిషి కొరకు ప్రాణం పెట్టిన దేవుడిని నువ్వు అంగీకరించకపోతే నీకు నాకు లోకపు భాషలో అంటారు చూసారా, ఇక మనకి దిక్కు అనేది ఉండదు అంటారు చూసారా. కాబట్టి మనకి అలాంటి పరలోకం అనే దిక్కు దొరకదండి. కాబట్టి ఈ లోకంలో ఉంటుండగానే పరలోకాన్ని సంపాదించుకోవాలి. చనిపోయిన తర్వాత, ముసలైన తర్వాత సంపాదించుకుంటామంటే అవ్వదండి. కాబట్టి ఎవరో దేవుణ్ణి నమ్ముకుని ఉన్నారు, వారు ఇంకా వ్యసనాలు మారలేదని వారిని చూసి వాతలు పెట్టుకోవద్దు. పరిశుద్ధులైన దేవుణ్ణి చూసి మారండి. మీరు ఈరోజు ఆ దృశ్యం చూసి మీ మనసు చలించిపోయింది కదా, దేవుడే నీ కోసం అలాంటి త్యాగం చేశాడు అని తెలిసిన రోజు నీ ఒంటి మీద అలాంటి బాధలు భరించగలవా? నువ్వు నరకానికి వెళ్తే నీకు అలాంటి బాధలే ఉంటాయి కనుక మీరందరూ ఈ సంవత్సరం మారి తీరాలి. దేవునికి నమ్మకంగా జీవించగలగాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఆత్మీయ ప్రార్థనా గోపురం మీకు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తుంది. క్రిస్మస్ అంటే అర్థం ఏంటంటే నూతనంగా జీవించడం అండి. మళ్ళా నూతనంగా పుట్టడం అండి. క్రీస్తు మన మనసులోకి వచ్చి నూతనంగా పుట్టడం అండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 10 సంవత్సరాల కాలము మేము పలివెల వీధిలో సేవ చేశాము. ఇప్పుడు దేవుడు మాకు ఒక స్థలం దయచేసి చర్చి కట్టుకోవడానికి వీలు కల్పించాడు. అంతవరకు మేము ఎండైతే ఎండ, మరి వానైతే వానలో టెంట్ కింద ఉండి ఆరాధించేవాళ్ళం. దేవుడు మాకు కృప చూపించి ఒక మందిరాన్ని కట్టుకోవడానికి అవకాశం ఇచ్చాడు. కాబట్టి అది సంత వెనకాతల ఉన్న ఆడపిల్లల హాస్టల్ ఎదురుగుండా ఉన్న మరి కస్తూరిబా హాస్టల్ అంటారు కదా, ఆడపిల్లల హాస్టల్ మీకు తెలుసు కదా. కస్తూరిబా హాస్టల్ ఎదురుగుండా ఉన్న ఒక సైట్లో పెద్ద బిల్డింగ్ ఉంటుంది. ఆ బిల్డింగ్లోనే చర్చి ఆరాధన జరుగుతుంది. మరి ఈ కొత్తపేట నుంచి, ఆ చివరి నుంచి, ఈ నక్కపిల్లి సాయినగర్ కాలనీ నుంచి, అన్ని కాలనీ నుంచి కూడా కాలినడకను వచ్చేవారు, బండి మీద వచ్చేవారు అదే మందిరానికి వస్తూనే ఉన్నారు. కాబట్టి మీరు కూడా మీలో ఎవరైనా చర్చికి వెళ్ళని వారు ఉంటే, దేవుని నమ్మి దేవునికి దూరంగా ఉన్నవారు ఉంటే, దేవుని నమ్మి ఇంకా వ్యసనం విడిచిపెట్టకుండా ఉన్నవారు ఉంటే, దేవుని నమ్మి ఇంకా బాగు లేకుండా ఉన్నవారైతే, కాబట్టి మీరందరికీ ఆహ్వానం పలుకుతున్నాము. మా సంఘం అంతా మిమ్మల్ని అందరినీ మందిరానికి రమ్మని ఆహ్వానిస్తున్నాము. క్రీస్తు కొరకు బ్రతకమని ఆహ్వానిస్తున్నాము. మీరు వచ్చిన వెంటనే క్రీస్తు కొరకు బ్రతికి అనేక మందిని, ప్రాణంతో బ్రతికిన అనేక మందిని, గండాలు తప్పించుకొని బ్రతుకులు మార్చుకొని బ్రతికి అనేక మందిని మేము సాక్ష్యంగా చూపించగలము. దేవుడి మాటలు మీ అందరిలో దీవించి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా.